నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బంగ్లాదేశ్లో ఐఎస్ఐ వర్సెస్ రా ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్. ఐఎస్ఐ పాకిస్తాన్ది, రా భారతదేశాన్ని. అది మూడో దేశం. ఈ మూడో దేశంలో ఈ రెండు సంస్థలకి పని ఏంటంటే ఖచ్చితంగా పని ఉంది. ఎందుకంటే దక్షిణాసియా ప్రాంతంలో భౌగోళిక అస్థిరతకు దారితీసే విపరీతమైన పరిణామాలు బంగ్లాదేశ్లో చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, అవకాశంగా తీసుకొని, సానుకూలంగా తీసుకొని మరి ఈ రోజున ఐఎస్ఐ అక్కడ చేస్తున్న విధ్వంసం చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగురు పడుస్తుంది. జమాతే ఇస్లామీని దింపింది, లష్కరే తొయిబాని దింపింది, జైషే మొహమ్మద్ని దింపింది, అండ్ హిజ్బుల్ ముజాహిదీన్ని దింపింది. దీనికి తోడు వీళ్ళకి చిట్టగాంగ్ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో ట్రైనింగ్ క్యాంప్స్. ఇది కాక ఏంటంటే ఢాకాలోనే ఓపెన్ ఏరియాస్లో వీళ్ళకి శిక్షణా కార్యక్రమాలు. భారతదేశం మీద ఆయుధాలు ఎలా గురిపెట్టాలి, జిహాద్ని ఎలా ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇస్లామిక్ ఛాందస్వాదాన్ని తీసుకెళ్లి ఖలీఫా రూల్ కోసం ప్రయత్నించి 2047 కల్లా భారతదేశాన్ని బదాబదులు చేసి, తుత్తునియలు చేసి, దీన్ని కూడా ఒక ఇస్లామిక్ నేషన్గా ఎలా మార్చాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న రెండు అగ్రగామి అబ్రహామిక్ రిలీజియన్స్, బోత్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ, ఆ రెండు కూడా ఏంటంటే రెండు సనాతన ధర్మాల మీద పడ్డాయన్నమాట. ఒకటి హిందూ ధర్మంతో ఆల్మోస్ట్ ప్యారలల్గా లేకపోతే సమాంతరంగా నడిచే హిబ్రూ జుడాయిజం అంటే యూదులు, ఆ యూదు జాతిని అంతం చేయాలి ఒకటి. రెండు, హిందూ జాతిని అంతం చేయాలి. ఇలా వల్ల కావట్లా. ప్రపంచంలో క్రిస్టియన్ కంట్రీస్ని కూడా కబ్జా పెట్టేసి ఇస్లామిక్ నేషన్స్, ఒకప్పుడు టర్కీ వాజ్ ఎ క్రిస్టియన్ కంట్రీ, దాన్ని ఇస్లామిక్ నేషన్గా మార్చేశారు. చాలా దేశాలని ఇస్లామైజ్ చేయగలిగారు, కానీ భారతదేశాన్ని చేయలేకపోతున్నారు. అందుకని ఇలాంటి అల్లలు సృష్టించడానికి ఐఎస్ఐ తన దగ్గరున్న మెకానిజాన్ని అంతా కూడా తన శక్తియుక్తులన్నీ కూడా పాకిస్తాన్ సైనిక పాలకులు ఐఎస్ఐకి ధారపోసి వాళ్ళని ఉసిగొల్పుతుంటారు. ఆ ఐఎస్ఐ ఇలాంటి గ్రూపుల్ని, ఉగ్రవాద గ్రూపుల్ని ఇలా దింపుతూ ఉంటుంది భారతదేశంలో అస్థిరత సృష్టించడానికి. బంగ్లాదేశ్ మీద ఎందుకు కన్ను? ఎందుకంటే బంగ్లాదేశ్ని మనం విడదీశాం కాబట్టి అని వాళ్ళ భావన. కానీ బంగ్లా ముక్తి వాహిని పేరుతోటి ఏర్పడిన ఒక సంస్థకు నైతికంగా మద్దతు ఇచ్చి వాళ్ళ స్వతంత్ర పోరాటానికి భారతదేశం ఆ రోజు సహకరించిందనే ఒక తీవ్రమైన అభియోగం, ఆ అభియోగంలో కొన్ని వాస్తవాలు, సహకరించినందుకు ఇవాళ మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు, ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరే, ఇది ఐఎస్ఐ పాకిస్తాన్ కోపం. అందుకని ఐఎస్ఐ హ్యాండ్లర్స్ అందరూ బంగ్లాదేశ్లో ఇటు చూస్తే బంగ్లాదేశ్ని బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ స్టేట్స్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, వెస్ట్ బెంగాల్, బీహార్ అండ్ అస్సాం వాళ్ళు తెస్టేసి వాళ్ళు చేస్తున్న అరాచకాలు. రా ఏం చేసింది అనేది ఇప్పుడు ప్రధానంగా తెర మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, రా గురించిన ప్రస్తావన ఈరోజు తెర మీదకి రావడానికి గల కారణం, మొన్న జరిగిన ఈ ఇంకులాబో మంచో వాళ్ళ ఉచ్చారణ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఉచ్చారణ కనుక చూస్తే 1968 అండి భారత దేశం ఒక విదేశీ గూఢచార సంస్థని ఏర్పాటు చేసుకుంది, రా అని. ప్రధాన లక్ష్యం భారతదేశ భద్రతా ప్రయోజనాలు కాపాడటం, పొరుగు దేశాల్లో వ్యూహాత్మక సమాచారం సేకరించడం. ఐఎస్ఐ ఉన్నట్టే రా కూడా పనిచేస్తుంటుంది, సిఐఏ ఉన్నట్టే పనిచేస్తుంది, మొస్సాద్ ఉన్నట్టే పనిచేస్తుంటుంది. బట్ హౌ ఎఫెక్టివ్ రా ఈజ్ అనే దాని దగ్గరకు వచ్చేప్పటికి చాలా సందేహాలు ఉన్నాయి. రా కార్యకలాపాల ఆరోపణలు ఏంటంటే, రాజకీయ ప్రభావం. కొంతమంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా భారత వ్యతిరేక భావజాలం ఉన్న వాళ్ళని రా నిశ్చితంగా గమనిస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళకి రాకి లక్ష్యంగా మారుతున్నారని ఆరోపణ. ఇప్పుడు ఈ నెలలోనే షరీఫ్ ఉస్మాన్ హాదీ అనే ఒక యువకుడు, విద్యార్థి ఉద్యమ నాయకుడు, అతన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి యువ రాజకీయ నాయకుడిగా ట్రాన్స్ఫార్మ్ చేసింది యూనస్ మొహమ్మద్ అని ఒక గ్రంథ చౌర్యానికి, ఒక పరిశోధన పత్రాల చౌర్యానికి పాల్పడి నోబుల్ బహుమతి అక్రమంగా కొట్టేసిన యూనస్ మొహమ్మద్. అతన్ని చేరదీసి, అతన్ని తయారు చేసి, అతన్ని రెచ్చగొట్టి, అతన్ని చంపించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆరోపణలు ఏంటి? రా మీద వేస్తున్నారు వాళ్ళు, ఐఎస్ఐను బంగ్లాదేశ్ కలిపి. రా ప్రమేయం ఉందని. ఇక మీడియా నియంత్రణ కూడా చేస్తుంట భారతదేశం బంగ్లాదేశ్లోకి వెళ్ళి. ఇక్కడున్న మీడియానే కంట్రోల్ చేయలేక ఏడిసి వస్తుంటే మళ్ళీ పక్క దేశంకి వెళ్ళి వాళ్ళ ఆరోపణ ఏంటి? అక్కడున్న ప్రోథోమ్ ఆలో అనే ఒక పత్రిక, ది డైలీ స్టార్ అనే పత్రిక రా మద్దతుతో పనిచేస్తున్నాయని చెప్పేసి వాళ్ళ ఆరోపణ. భారత్ అనుకూల కథనాలు ఎక్కువ ఉంటాయట అందులో. ఆ సంస్థలపై అందుకనే దాడులు చేశారు, కార్యాలయాలని దగ్ధం కూడా చేశారు. సరిహద్దు భద్రత విషయంలో రా బంగ్లాదేశ్లోని ఉగ్రవాద గ్రూపులు, మిలిటెంట్ నెట్వర్క్ల మీద నిఘా కంప్లీట్గా పెట్టింది. భారత భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలను అణిచేస్తోంది అనేది జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. ఇక వ్యూహాత్మక లక్ష్యాల గురించి చూస్తే భారత ప్రయోజనాల లక్షణాలు. న్యాచురల్లీ ఈ దేశానికి సంబంధించి
గూఢచర్యం, విదేశీయులు చేసే గూఢచర్యం, దాని నియంత్రణ మీద పనిచేసే రాకి మరి సహజంగానే భారత ప్రయోజనాల రక్షణ కోసం పనిచేయాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్లో చైనా, పాకిస్తాన్ ప్రభావాన్ని, ఈ రెండు దేశాల ప్రభావాన్ని తగ్గించడం అనేది రాముందున్న ప్రధానమైన ఎజెండా. ఉగ్రవాదం, టెర్రరిజం, స్మగ్లింగ్ అండ్ బార్డర్ ఇష్యూస్ని వీటిని నియంత్రించడం అంటే కాన్స్టెంట్ విజిల్ పెడుతూ ఉంది. కాబట్టే ఇవాళ మనం సురక్షితంగా ఉన్నాం. ఎంతసేపు నిఘా వైఫల్యం అని మాట్లాడుతుంటారు. 99 చోట్ల నిఘా సరిగ్గా ఉండబట్టి చాలా దుర్మార్గపు వ్యవస్థల్ని, వ్యవహారాల్ని అణిచివేయగలిగింది. నిఘా సంస్థలు అణిచివేయగలిగాయి. వీ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు అవర్ ఏజెన్సీస్. గబాలను ఒక మాట అంటాం కాదు, మన ఏజెన్సీస్ చేస్తున్న ఎంతో భద్రతాపరంగా తీసుకున్న ఎన్నో చర్యల వల్ల మనం సురక్షితంగా ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి. అండ్ ఇంకా మీద వివాదాలు ఏంటంటే వ్యతిరేక భావజాలం కలిగిన నాయకుల్ని బలహీనపరుస్తుందట. భారత వ్యతిరేక భావజాలం ఉంది నాయకులు. అన్ని ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఒక్కటే ఇది పనిచేస్తుందా? సిఐఏ చేయట్లేదా? డీప్ స్టేట్ చేయట్లేదా? ఐఎస్ఐ చేయట్లేదా? డబ్బులు ఇచ్చి కొనేయట్లేదా? ఇక్కడ ఐఎస్ఐ ఉగ్రవాద క్యాంపులు నడపట్లేదా? అండ్ ఆరాధనా స్థలాల్లో ప్రత్యేక తరగతులు పెట్టి మతోన్మాదాన్ని ప్రేరేపించటం లేదా? ఇలాంటివి చేయట్లేదే. అండ్ బంగ్లాదేశ్లో డీప్ స్టేట్ ఆపరేషన్లు నిర్వహిస్తుందట ఇది ఆరోపణ. ఇది వాళ్ళ దేశ సార్వభౌమత్వానికి ముప్పని యూనస్ మొహమ్మద్ అనే ఒక వింతజీవి మాట్లాడుతుంటాడు. అవతల పక్కున్న షేక్ హసీనా అని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రధాని, అవామీ లీగ్ పార్టీ ప్రధాని గద్దె దింపి ఆమెను దేశం నుంచి తరిమేసింది డీప్ స్టేట్తో కలిసి ఈయన కాదా అని ప్రపంచం అడుగుతోంది. సో మొత్తంగా ఏంటంటే ఎగ్జిస్టెన్స్ అనేది బంగ్లాదేశ్లో వాళ్ళ దేశ సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేస్తుంది అనేది. పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు ఈ బంగ్లాదేశ్లో కనుక అస్థిరత సృష్టించే ప్రయత్నం చేస్తే దాని డైరెక్ట్ ఇంపాక్ట్ మనకి పడుతుంది. ఇప్పుడు వాళ్ళు అలా చేయబట్టే కదా మన సిలిగురి నుంచి 25-30 కిలోమీటర్ల దూరంలో అవతల బంగ్లాదేశ్లో ఉన్న లాల్ హట్ అనే దగ్గర ఒక విమాన స్థావరం ఒకప్పుడు, అది జస్ట్ ఎయిర్షిప్, దాన్ని ఎయిర్పోర్ట్గా మార్చడానికి చైనా ఎందుకు ప్రయత్నిస్తుంది? ఏదో వీళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే పాకిస్తాన్కి సీపెక్ లాగా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లాగా వీళ్ళకి ఇలాంటి పోర్ట్లు కట్టించేసిస్తే నెమ్మదిగా ఆ దేశాన్ని కబ్జా పెట్టేయచ్చు. వాళ్ళు ఎలాగూ రుణం కట్టలేరు కాబట్టి ఆ పోర్ట్లని, ఎయిర్పోర్ట్లని మనం స్వాధీనం చేసుకుంటే ఆ దేశ సార్వభౌమాధికారానికి సంబంధించి మనకు ఒక అపారమైన పట్టు వస్తుంది అని చెప్పేసి చైనా భావన. సో వాళ్ళకి ఇంకోటి సముద్రానికి యాక్సెస్ వస్తుంది, లేకపోతే చుట్టూ తిరిగిపోవాలి వాళ్ళ వాణిజ్యానికి. అందుకని సో చైనా ఆలోచన ఇది. మరి అమెరికా ఆలోచన ఏంటి? ఎక్కడో ఖండాలవతలో ఉన్న అమెరికా కూడా సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ కావాలని చెప్పి షేక్ హసీనా గారిని కోరారు. ఇవ్వనందేసింది ఆవిడ. మా దేశంలో మీ పెత్తనం ఏంటి? మా భూభాగంలో మా ఐలాండ్స్ అవి, మీరు వచ్చి సైనిక ఆపరేషన్లు పెట్టి మా ఇంట్లో కుంపటి వెలిగిస్తా అంటే నేను ఊరుకుంటానా? మేము మా పొరుగుళ్ళు బాగుండాలి, మేము బాగుంటాము, బాగుండే ప్రయత్నం చేస్తాము, దయచేసి ఇన్వాల్వ్ కాకుండా అనేసరికి ఆమెని ఉద్యోగం నుంచి తొలగించారు, ప్రధానమంత్రి పదవి నుంచి. ఆవిడ ప్రవాసంలోకి వచ్చి భారతదేశంలో ఒక అన్డిస్క్లోజ్డ్ ఏరియాలో ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు. ఆవిడ రాగానే వెంటనే హిందువుల్ని చంపేయటం, కొన్ని 2-4 జిల్లాల్లో హిందువుల్ని చంపేయటం. ఎలా చంపేయటం? వాళ్ళ ప్రాణాలకి, వాళ్ళ ఆస్తులకి, వాళ్ళ ఆలయాలకి భద్రతకి ముప్పు ఉందని చెప్పి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఆ పోలీసులే ఈ ఉగ్రవాద ముక్కలుగాళ్ళని పట్టిస్తున్నారు. వాళ్ళని దొల్లించుకుంటూ టూ వీలర్స్ కింద పడేసి 2 వీలర్స్తో తొక్కించుకుంటూ చెట్లకి కట్టేసి చంపి, అప్పటికీ ఆ రాక్షసత్వం తేరక కట్టేసి పెట్రోల్ పోసి తగలబెడుతున్న సంఘటనలు మరి ఈ మేధావి మహమ్మద్ యూనస్కి కనపడవు. సో ఆయన్ని వెనకండి నడిపిస్తున్న డీప్ స్టేట్కి కనపడవు. వెనకండి నడిపిస్తున్న పాకిస్తాన్కి వెనకండి ఖచ్చితంగా ఇవి చేయాలనే చెప్తుంది. రైట్. 1 ఫిబ్రవరి 12న ఎన్నికలు జరిగి అవామీ లీగ్ లేనప్పటికీ, ఆ పార్టీని ఎన్నికల్లో నిషేధించినప్పటికీ ఆ పార్టీకి చెందిన వ్యక్తులు ఇండిపెండెంట్గా నిలబడ్డారు. వాళ్ళు ఒకవేళ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మనకి వాళ్ళకి ఉండే సంబంధాలు ఒక పద్ధతిగా ఉంటాయి. లేదు జమాతే ఇస్లామీ లాంటి ఉగ్రవాద గ్రూపుల్ని డీప్ స్టేట్ గనక ఎంకరేజ్ చేసి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయించే ప్రక్రియ మొదలెడితే మనకి అవతల నుంచి సపోర్ట్ చేయడానికి మన బలూచి మిత్రులు ఉన్నారు, మన తాలిబాన్ మిత్రులు ఉన్నారు. వాళ్ళు వస్తారనే కాదు, మనకంటూ ఒక స్వయం ప్రతిపత్తి, స్వయం సత్తాక వ్యవస్థ, రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. సో అంత ఈజీ ఏం కాదు. బట్ అలాగని బంగ్లాదేశ్లో ఎన్నికల తర్వాత జరిగే పరిణామాల్ని మనం తేలిగ్గా తీసివేయడానికి కూడా వీల్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో.